సూర్యకుమార్ యాదవ్ సెడ్ ఈస్ 100% కరెక్ట్. అతను ఏమన్నారంటే అడిగారు సంజు శాంసన్ ఆడిస్తారు. అప్పుడున్న సిచ్యుయేషన్ ఏంటంటే ఎవరి ప్లేస్లో ఆడిస్తారు? అభిషేక్ శర్మ డ్రాప్ చేయాలా, తిలక్ వర్మన్ డ్రాప్ చేయాలా అని అడిగాడు. ఎందుకంటే హీఈస్ బ్యాకింగ్ హిస్ ప్లేయర్స్. మీరు అక్కడ తన ప్లేయర్స్ని వెనకేసుకొస్తున్నాడు. అభిషేక్ శర్మ ఫెయిల్ అయినా కూడా నేను అతను ఆడిస్తాను, అభిషేక్ శర్మ ఫెయిల్యూర్స్ మేము టాలరేట్ చేస్తాం, ఎందుకంటే అతను ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అని చెప్పి అతన్ని తన ప్లేయర్కి సపోర్ట్ ఇవ్వడం కోసం అలా మాట్లాడాడు. అలాగే తిలక్ వర్మ ప్లేస్లో తీసుకోనని చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఇండియా ఒక టాక్టికల్గా ఒక నిర్ణయం తీసుకున్నారో, ఆఫ్ స్పిన్నర్స్ మన మీద వికెట్స్ తీస్తున్నారు, పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నారు, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్తో ఓపెన్ చేయడం అనేది మనకి టాక్టికల్గా కలిసి రావట్లేదు, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలని చెప్పి సంజు శాంసన్ తీసుకొచ్చారు. విధంగా ఆ కారణంగానే సంజు శాంసన్కి అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని అతను చక్కగా ఉపయోగించుకున్నాడు. దాన్ని సూర్యకుమార్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. మీరు అంతకుముందు సూర్యకుమార్ పర్ఫెక్ట్గా సంజు శాంసన్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు, ఎంతో కాలంగా సపోర్ట్ చేస్తున్నాడు. మీరు లాస్ట్ టైం కేరళలో మనం న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడినప్పుడు సంజు శాంసన్ ఈజ్ బిగ్ స్టార్ ఇన్ కేరళ. ఎయిర్పోర్ట్లో అందరూ సంజు శాంసన్ చేస్తుంటే అతన్ని ఏదో చాలా సరదాగా అతనికి తప్పుకోండి చటా ఇస్ కమింగ్ అని చెప్పి అతన్ని మంచి వెల్కమ్ ఇవ్వడం కూడా చూసాం. సో సూర్యకుమార్ ఆల్వేస్ హెస్ బీన్ సపోర్టింగ్ సంజు శాంసన్. ఈ మ్యాచ్ అయిన తర్వాత కూడా అతను తన హ్యాట్ చేసి ఈ బోర్డ్ బిఫోర్ సంజు శాంసన్. సో అతను తన ప్లేయర్స్ని సపోర్ట్ చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఈజ్ అ వెరీ గుడ్ క్యాప్టెన్. మెయిన్లీ అతను మ్యాన్ మేనేజ్మెంట్. టాక్టికల్గా అందరూ మిస్టేక్స్ చేస్తారు క్యాప్టెన్స్, ప్రతి ఒక్కరు కూడా కొన్నిసార్లు పప్పులో కాలేస్తారు. కానీ సూర్యకుమార్ దగ్గర నాకు నచ్చే విషయం అంటే యాజ్ క్యాప్టెన్ హిస్ మ్యాన్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ గుడ్. తన ప్లేయర్స్ని అందరూ కూడా ఒక బిగ్ బ్రదర్గా, బికాజ్ ఈస్ ఓల్డర్ దెన్ మోస్ట్ ఆఫ్ దెమ్, చాలా బాగా చూసుకుంటాడు. అందరితో చాలా జోవియల్గా, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అది చాలా మంచి అవసరం. డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ అంత రిలాక్స్డ్గా మెయింటైన్ చేయడం. సో దాంట్లో అతను సంజు శాంసన్ ఏమి కించపరచడం కానీ తక్కువ చేయడం కానీ ఏం లేదు. అతను అనడం నేను ఎవరి ప్లేస్లో ఆడించాలి, బికాజ్ ఆల్రెడీ అక్కడ నాకు వేకెన్సీ లేదు. బికాజ్ సంజు శాంసన్ ఇస్ టాప్ ఆర్డర్ ప్లేయర్, బట్ ఐ కెనాట్ రీప్లేస్ అభిషేక్ శర్మ, ఐ కెనాట్ రీప్లేస్ తిలక్ వర్మ అని చెప్పి తన ఆల్రెడీ టీంలో ఉన్న ప్లేయర్స్ని వెనకేసుకొచ్చాడు. సంజు శాంసన్ పనికిరాడు, దే ఆర్ బెటర్ దాన్ హిమ్ అని చెప్పలేదు. వాళ్ళు ఆల్రెడీ టీంలో ఉన్నారు, వాళ్ళని నేను మార్చలేను, వాళ్ళకి నేను లాంగ్ రన్ ఇస్తున్నానని చెప్పాడు. అలాగే ఇప్పుడు సంజు కూడా లాంగ్ రన్ ఇచ్చారు. అతను వికెట్ కీపర్ గ్లోవ్స్ ఇచ్చేసి నువ్వు యూఆర్ గోయింగ్ టు బి ది వికెట్ కీపర్ ఫర్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ కప్ అని అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అలాగే మిగతా ప్లేయర్స్ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మీరు అందుకే కదా ఇప్పుడు అభిషేక్ శర్మని డ్రాప్ చేయలేదు, వాళ్ళు తిలక్ వర్మని డ్రాప్ చేయలేదు, కానీ సంజు శాంసన్ టీంలో అకామిడేట్ చేశారు. రింకు సింగ్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో రింకు సింగ్ లేకపోవడం అది కూడా కారణమైంది. అంతే తప్ప వాళ్ళని ఎక్కువ చేసి తను తక్కువ చేయడం లాంటిది ఏమీ సూర్యకుమార్ యాదవ్ చేయలేదు. వాట్ హీ వాస్ ట్రైంగ్ టు డూ వాస్ టు బ్యాక్ హిస్ ప్లేయర్స్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ది 11. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.